కొనసాగిస్తే ఆనాడు జస్ట్ ఆస్కింగ్ ఎందుకు మీరు మాట్లాడలేకపోయారు? కన్వీనియంట్గా మీరు మాట్లాడడానికి మాత్రమే జస్ట్ ఆస్కింగ్ ఉపయోగపడతా? అదేవిధంగా హిందూ ఆలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు, సాక్షాత్తు రాములు వారి విగ్రహంలో ఆ తలను నరికేసినప్పుడు మీరు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేకపోయారు? అసలు దీని వెనక ఉన్నటువంటి కుట్ర ఏంటి? మీరు ఇలా మాట్లాడడానికి ప్రత్యేకించి ఒకటే మాకు అనిపిస్తుంది ఏంటంటే, ప్రకాష్ రాజ్ కానీ అదేవిధంగా రావణ్ కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా తయారయ్యారు అనేటువంటి మాట స్పష్టంగా కనపడతాం. ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏ రకంగా ఘర్షణలు రేకెత్తించాలనేటువంటిది ఒక పెద్ద ప్రయత్నం, పెద్ద కుట్ర జరుగుతుంది. అయితే దీనికి వెనక నుంచి నడిపిస్తున్నటువంటి ఆ ప్యాలెస్లో ఉన్నటువంటి లోగుంటే అది పెరుమాళి గెలుక కాదు, ఇప్పుడు ప్రజలందరికీ తెలిసిపోతాను. ఇవాళ మీరు ప్యాలెస్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న షెల్ కంపెనీల నుంచి మీకు నెలలో ఎంత ముడుతుంది, ఎంత డబ్బు ముడితే మీరు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు? మీరు అన్ని సమయాల్లోనూ అన్ని సందర్భాల్లోనూ కూడా ఎక్కడైనా ఇలాంటివి ఏం జరిగినప్పటికీ కూడా జస్ట్ ఆస్కింగ్ అని అనుకుంటే ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమయ్యేది కాదు. మీరు కన్వీనియంట్గా ఇవాళ మాత్రమే ఇలా అడుగుతున్నారంటే ఒక ప్యాలెస్లో ఉన్నటువంటి నాయకుడు నడుపుతున్నటువంటి నాటకాన్ని మీరు తెర మీద పాత్రధారులుగా పోషిస్తున్నారు. వారి దగ్గర నుంచి నెలల పైకు ముడుతుంది మీకు. దానితో మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్స్గా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసం సృష్టించడానికి చేసే ప్రయత్నం స్పష్టంగా కనబడుతుంది అనేటువంటి మాట ఈ ఆడియో క్లిప్ ద్వారా మనకు కనబడుతుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు గ్రామాల్లో విద్యుత్ కానీ, రోడ్లు కానీ, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో ఆయన చేస్తున్న అభివృద్ధి కానీ ఇవాళ దేశం అంతా కూడా ప్రత్యేకంగా కొనియాడుతున్నటువంటి సందర్భం. అదేవిధంగా మీకు ఎలాంటి ఆలోచన ఉంటుందంటే, అభివృద్ధిని మీరు చూడలేరు, సంక్షేమాన్ని మీరు చూడలేరు. మీకు ఎక్కడైనా మత ఘర్షణలు రేకెత్తించి మీరే ఆ మంటలు రేగుతుంటే దాని దగ్గర చలికాసుకునేటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవాళ ప్రకాష్ రాజ్ అండ్ రావణ్ అనేటువంటి వారి స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఈ విషయంలో ఖచ్చితంగా మేము పోలీసు యంత్రాంగాన్ని కూడా కోరుతున్నాం. మీరు 100% ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల్ని అణచివేయకపోతే ఇది పెనుభూతంగా మారి మన రాష్ట్రంలో ఇబ్బందులు కలిగించేటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తాము. మీకు ప్రకాష్ రాజ్ గారు 2019 నుంచి 24 వరకు ఏ ప్యాలెస్ మీ గొంతుకు తాళం వేసింది? అప్పుడు ఎందుకు జస్ట్ ఆస్కింగ్ అని మాట్లాడలేకపోయారు? అయినా అవసరం లేనప్పుడు ఏదో రకమైన ఘర్షణ సృష్టించడానికి జస్ట్ ఆస్కింగ్ వస్తుంది తప్పితే బయటికి, లేకపోతే ఏ రోజు మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. ఇలాంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఈ విధానాన్ని బయటికి తీసుకొచ్చి తద్వారా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మనం పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నించాలనేటువంటి మాటని మేము ప్రత్యేకంగా మనం చేస్తూ, ఇప్పటికైనా కూడా ప్రకాష్ రాజ్ నేను ఒకటే కోరుతా ఉన్నాను, అవసరమైనప్పుడు ఎప్పుడూ కూడా మీ గొంతు జస్ట్ ఆస్కింగ్ అని అడగలేదు. ఘర్షణలు రేకెత్తించడానికే మీ గొంతు పైకి లేస్తుంది. ఇలాంటి ఘర్షణలు రేకెత్తించేటువంటి ధోరణి కొనసాగిస్తే ఖచ్చితంగా చట్టపరంగా మీ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం సంపూర్ణంగా ఉందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను, మీరు చట్ట ప్రకారం చేయాల్సిన పనులు చేయండి. ఈ రకంగా వాళ్ళు ఏదైతే ఘర్షణ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో నిలువరించడానికి ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. దాంతోపాటు అసలు విషయం బయటికి లాగాలి. ఇవాళ మీరు చూస్తూ ఉంటే ప్రతి చిన్న సంఘటనలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏదో రకంగా ఇరికించాలని, లేకపోతే కుల చట్రంలో ఆయన్ని బంధించాలని చేసే ప్రయత్నాలు ఏవైతే జరుగుతున్నాయో, అదేవిధంగా మతాల మధ్య గొడవ తీసుకురావాలని, కుల ఘర్షణలు తీసుకురావాలని రాష్ట్రంలో జరుగుతున్న ప్రయత్నానికి తాడేపల్లి ప్యాలెస్ ఏ రకంగా సహకరిస్తుంది, ఏ రకంగా అక్కడి నుంచి డైరెక్షన్ ఇస్తుంది, ఆ డైరెక్షన్లో పాత్రధారులు ఏ రకంగా యాక్ట్ చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా బయటికి తీయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం, దీని మీద చట్టపరంగా మీరు ముందుకు వెళ్ళండి, తద్వారా నిజాన్ని ప్రజలకు తెలియజేయండి, శాంతియుత సమాజం కోసం అందరం కలిసి ప్రయాణం చేద్దాం అనేటువంటి మాటని తెలియజేస్తాం. సార్, మీ పార్టీ పెట్టిందే ప్రశ్నించమని పవన్ కళ్యాణ్ గారు, మిమ్మల్ని ఎవరన్నా తప్పు చేశారని ప్రశ్నిస్తుంటే ఎందుకు మీరు ఇలాంటి కేసులు పెట్టి ఎదిరిస్తున్నారు అనేది ప్రకాష్ రాజ్ అడిగిన ప్రశ్న. కరెక్టే కదా? అంటే ప్రశ్నించినటువంటి బుద్ధులు తిట్టడం. నాకు ఒక సమాధానం మీరు చెప్పండి. ఎవరైనా ప్రశ్నించవచ్చు అనేటువంటి మాటకి మాకు అభ్యంతరం లేదు.
మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛలో మీరు 100% ప్రశ్నించవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా ప్రజాస్వామ్యయుతంగా మీరు మాట్లాడచ్చు. దేన్ని ఎవరు అడ్డుకోరు. మీరు చేసేటువంటి విమర్శలకు సమాధానం చెప్పడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నాం. అంటే మీరు ప్రశ్నించడం అంటే బండబూతులు తిట్టడమా, నోటుకొచ్చినట్టు మాట్లాడటమా? ఆ రోజు రావణ వేదిక మీద, ఏలూరు వేదిక మీద ఏం మాట్లాడాడు మీరు అందరూ విన్నారు కదా. అదేవిధంగా ఇంతకు ముందు నుంచి మనం చూస్తే వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ ఏం మాట్లాడారో విన్నాం కదా. వాళ్ళందరూ ఏ రోజైనా సరే ప్రశ్నలాగా వేశారా? ఏ రోజైనా వారు విమర్శను సహేతుకంగా చేశారా? ఎప్పుడు కూడా విమర్శ దేని మీద చేసేవారంటే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద విమర్శ చేశారు. రాజకీయపరమైన అంశాలు కానీ అభివృద్ధిపరమైన అంశాల మీద ఎప్పుడు కూడా వాళ్ళు విమర్శ చేయలేదు. వాళ్ళు అటువంటివి చేయాల్సి వస్తే వెంటనే వ్యక్తిత్వం హననం చేయటం, లేకపోతే బూతులు తిట్టడం, బండబూతులు తిట్టడం, వీళ్ళని వదిలేసి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని, వాళ్ళ తల్లుల్ని, వాళ్ళ చెల్లుల్ని అందరినీ తిట్టేసినట్టు సంస్కృతిని పెంచి పోషించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అటువంటి సందర్భంలో ఒకటే మీ సమాధానం మీకు నేను ఇచ్చేది, ప్రశ్నించండి, మేము రెడీగా ఉన్నాం సమాధానం చెప్పడానికి. మీరు సహేతుకంగా మాట్లాడండి, ఆ విమర్శలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బూతులు తెలితే మాత్రం, లేకపోతే నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మా చట్టపరంగా మేము చేసే పని ఎలాగే ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు?